దేశంలో అవినీతి పరులకు కొమ్ము కాయడంలో బీజేపీ కాంగ్రెస్ దొందేనని మరోసారి తేలిపోయింది. ఒకవైపు అదానీ అవినీతిపై రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే మరోవైపు దావోస్లో రేవంత్ రెడ్డి సర్కార్ అదానీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. అదానీ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి దావోస్ సాక్షిగా బట్టబయలైంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సైతం అదానీపై విమర్శలు గుప్పించారు. కానీ అధికారం సాధించిన తరువాత వెంటనే ప్రధాని మోదీని కలవడం, అదానీకి రెడ్ కార్పెట్ పరవడం చకచక జరిగిపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోదీ అదానీ కుట్రలు సాగనివ్వకుండా రాష్ట్రానికి రక్షణ కవచంగా నిలిచింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణను దోచుకొండని అదానీ గ్రూప్కు స్వాగతం పలుకుతోంది. దొంగేడ్పులు ఏడుస్తారు, దొంగలకు సర్ది కడతారు. ఇదే కాంగ్రెస్ పార్టీ వికృత రూపం. తెల్లారి లేస్తే చాలు దేశంలో గౌతమ్ అదానీ కంటే అవినీతి పరుడు, ఆర్థిక నేరగాడని ఆరోపిస్తారు. ఆయన అక్రమాస్తులపై విచారణ జరపాలని గల్లీ నుంచి ఢిల్లీ నాయకుల దాకా ప్రసంగాలు దంచుతారు. మొన్నటి ఎన్నికల ముందు దాకా రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి దాకా తెగ విమర్శించారు. అదానీ అవినీతికి తెరవెనుక సూత్రధారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనని ఆరోపిస్తారు. ఇంత చేసి అదే అదానికి అంటకాగుతారు. అదానీ వ్యాపార సామ్రాజ్యానికి, ఆర్థిక దోపిడీకి రాష్ట్రాల్లో రెడ్ కార్పెట్ పరుస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఇదే కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనం. తాజాగా మణిపూర్లో రాహుల్ గాంధీ మరోసారి అదానీపై విరుచుకుపడ్డారు. దేశంలో మరో పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త కాకుండా అదానీ ఆస్తులు మాత్రమే ఎందుకు విచ్చలవిడిగా పెరిగాయని నిలదీశారు. ఇదంతా మోదీ అదానీ క్విడ్ ప్రోకో అని ఆరోపించారు. 2 or 3 people are controlling the entire business system in the country. I want to ask the question, why none of India's leading companies is owned by a Naga? You have Mr. Adani, you have Mr. Ambani. అయితే సరిగ్గా ఇదే సమయంలో దావోస్లో రేవంత్ రెడ్డి అదానీ గ్రూప్తో 12,000కు పైగా కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. రేవంత్ సమక్షంలో 4 ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. దీంతో నివ్వెరపోవడం దేశ ప్రజల వంతైంది. మరి నిజంగా అంత అక్రమార్జన పరుడైన అదానీతో రేవంత్ రెడ్డి ఎందుకు భేటీ అయ్యారు? అదానీ అక్రమ సంపాదనే పెట్టుబడిగా ఎలా ఆహ్వానిస్తున్నారు? ఇప్పుడు ఇదే ప్రశ్న దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నది. జాతీయ ఛానళ్లు కూడా డిబేట్లు పెట్టి గట్టిగా నిలదీశాయి. అదానీ విషయంలో కాంగ్రెస్ హిపోక్రసీని కడిగి పారేశాయి. అదానీ ఆర్థిక నేరాల విషయంలో కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ బయటపడడంతో ఆ పార్టీ పెద్దల పరిస్థితి తేలుకుట్టిన దొంగలా మారింది. ఇదేం హిపోక్రసీ అంటూ వెల్లువెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గుటకాలు మింగుతున్నారు. ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంను మీడియా ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేశారు. మరోవైపు దావోస్లో రేవంత్ రెడ్డి సర్కార్తో గౌతమ్ అదానీ చేసుకున్న వ్యాపార ఒప్పందాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ తీరును మిత్రపక్షాలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి సరికాదని మండిపడుతున్నాయి. అదానీ దేశాన్ని లూటీ చేస్తున్నారని విమర్శిస్తూనే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో పెట్టుబడి ఒప్పందాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. హిండెన్బర్గ్ విషయంలో కాంగ్రెస్తో గొంతు కలిపిన ఇండియా కూటమిలోని పార్టీలు రేవంత్ రెడ్డి తీరుపై రాహుల్ను టార్గెట్ చేస్తున్నారు. అదానీపై కాంగ్రెస్ పార్టీ అసలు వైఖరేంటో తేల్చి చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. మొత్తంగా అదానీతో రేవంత్ రెడ్డి అంటకాగడం కాంగ్రెస్ పార్టీ దుర్నీతిని బయటపెట్టినట్లయింది. అదానీ విషయంలో కాంగ్రెస్ ఓవరాక్షనంతా డ్రామానేనని నెటిజన్లు మండిపడుతున్నారు. జాతీయ పార్టీలకు నిర్దిష్టమైన వైఖరి ఉండాలి, కానీ ఓ పక్క అక్రమార్కులను విమర్శిస్తూ మరో చోట రెడ్ కార్పెట్ పరచడమేంటని కడిగిపారేస్తున్నారు. నిజానికి తెలంగాణలో ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి కూడా అదానీపై తెగ విరుచుకుపడ్డారు. అదానీపై అక్రమార్జనపై కేంద్ర ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని అడిగారు. అదానీ అక్రమాస్తుల్లో మోదీ వాటా ఎంతని కూడా ప్రశ్నించారు. ఈ సంస్థలకు తప్ప ఇతరులకు ఎవ్వరికి అర్హత లేకుండా చేసి 17-20 సంస్థలు పోటీకి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆ సంస్థలన్నిటిని కూడా అనర్హతకు గురి చేసి జాయింట్ వెంచర్స్ కానీ కన్సార్షియం కానీ లేకుండా చేయడం ద్వారా వీళ్ళని మాత్రమే చేసి అదానీ పేరు మీద టెండర్ తీసుకొని ఇవాళ వీళ్ళు ఇట్లా చెయ్యబోతున్నారని చెప్పి
టెండర్లు వేయకంటే ముందే ప్రధానమంత్రికి, హోంమంత్రికి, సిబిఐకి, సెంట్రల్ విజిలెన్స్కు, కోల్ సెక్రటరీ గారికి మేము రాతపూర్వకమైన ఫిర్యాదులు ఎంపీలుగా మేము పోయి కలిసి వచ్చినాం. అంతగా అదానిని తప్పుబట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు అధికారం దక్కగానే తన అస్సలు రంగు బయట పెట్టారు. మోదీతో భేటీ అయ్యారు. అదానీ కంపెనీకి రెడ్ కార్పెట్ పరిచారు. తాజాగా దావోస్ లో పెట్టుబడులకు ఎంఓయు కూడా చేసుకున్నారు. ఇదంతా కాంగ్రెస్ హైకమాండ్ కు తెలియకుండా ఎలా ఉంటుంది అంటే ఏఐసీసీ అనుమతితోనే రేవంత్ రెడ్డి అదానితో అంటకాగుతున్నారన్నది సుస్పష్టం. పెట్టుబడుల కోసం ప్రయత్నించడం తప్పు కాదు. ఏ రాష్ట్రమైనా దేశమైనా చేస్తుంది. కానీ ఆర్థిక నేరగాడు, అక్రమార్కుడు అని తామే తిట్టిపోస్తున్న అదాని నుంచి కాంగ్రెస్ పెట్టుబడులు తెస్తున్నామనడం వారి మోసపూరిత వైఖరికి నిదర్శనంగా మారింది. అందుకే ఎన్నికల ముందు అదాని అక్రమార్జన ఇప్పుడు సక్రమార్జనగా ఎలా మారిందని దేశ ప్రజలంతా నిలదీస్తున్నారు. అటు తెలంగాణలో అదానీ పెట్టుబడుల వెనుక పెద్ద కుట్రే ఉందన్న వాదన కూడా వినిపిస్తున్నది. గత 9 ఏళ్లుగా కేసీఆర్ సర్కార్ నేతృత్వంలో తెలంగాణలో వ్యవసాయం పెరిగింది. పుట్ల ధాన్యం పండుతున్నది. దేశానికి అన్నపూర్ణగా నిలిచింది. అయితే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పేరుతో రైతుల కష్టాన్ని కబళించాలని అదానీ యత్నించారు. దానికి వంతపాడుతూ మోదీ సర్కార్ నల్ల చట్టాలను తెచ్చింది. అయితే రైతు నాయకులకు అండగా నిలిచిన అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ మోదీ అదానీ పాచికలు పారనీయలేదు. రైతు చట్టాలను రద్దు చేసి మోదీ క్షమాపణ చెప్పేదాకా రైతుల పోరాటానికి కేసీఆర్ అండగా నిలిచారు. ఆ తర్వాత తెలంగాణ రైతుల విజయానికి కారణమైన 24 గంటల ఉచిత కరెంటుపై కూడా అదానీ అండ్ మోదీ గ్యాంగ్ కుట్రలు చేసింది. రైతుల మోటార్లకు మీటర్ల కుట్రలు తెరపైకి తెచ్చింది. అయితే ప్రాణం పోయినా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. దాంతో ఎఫ్ఆర్బిఎంలో కోత పెట్టిన మోదీ సర్కార్ తెలంగాణకు 30,000 కోట్ల రూపాయలు రాకుండా అడ్డుకుంది. అటు సింగరేణిని కబలించి ఆస్ట్రేలియాలోని అదానీ గన్ల నుంచి బొగ్గు కొనాలని మోదీ సర్కార్ జారీ చేసిన హుకుంను కూడా కేసీఆర్ తిప్పికొట్టారు. సింగరేణిని కాపాడమే కాకుండా అదానీ బొగ్గు కొనేది లేదని తేల్చి చెప్పారు. విద్యుత్ విషయంలో అదానీ కంపెనీల నుంచి కరెంటు కొనాలన్న కేంద్రం ఒత్తిడికి కూడా తలొగ్గేది లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఎందుకంటే భారతదేశంలో పెట్టుబడులు పెడదామా వద్దా, ఇక్కడ వ్యవస్థలు ఎట్లున్నాయి, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లున్నది, ఇక్కడ సెబీ ఎట్లున్నది అని బాగా తీవ్రంగా చూస్తారు అధ్యక్ష. అంతర్జాతీయ పెట్టుబడిదారులు అట్మోస్ట్ కన్సర్న్ ఉంటుంది. అట్మోస్ట్ కన్సర్న్. దెబ్బతినిపోతాం, పోలేము. ఎంత అక్రమాలైనా చేయొచ్చు, తప్పించుకోవచ్చు, ఏ దుర్మార్గమైన చేయొచ్చు. మరి ఇంకా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, ఆయన ఎవరో ఆ సంస్థ ఆయన ఏం స్టడీ చేసిండో ఏం సంగతో దానిలో మంచి నాకు తెలియదు, మనకు పెద్దగా తెలియదు. కానీ ఒక్కటే దెబ్బలో 10 లక్షల కోట్ల ఆయన ఆస్తులు కరిగిపోయినాయని చెప్పి పేపర్లు రోజు రాస్తుంది. మరి అందులో ఆయన పెట్టిన కంపెనీలు ఎన్నో కంపెనీలు ఉన్నాయట. అందులో మన దగ్గర కూడా పెడతానొచ్చింది, మనం బతికిపోయినాం. ఇక్కడ కూడా పెడతానొచ్చి మన దొరకలేదు జాగా. అయితే విషయం ఏంటంటే ఆ కంపెనీలలో మన ఇండియన్ బ్యాంకులు కూడా చాలా బ్యాంకులు పెట్టుబడులు పెట్టినాయి. ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది. ఎల్ఐసి అంటే 25 కోట్ల డిపాజిటర్స్ ఉన్నారు అధ్యక్ష. తెలంగాణకు రక్షణ కవచంగా కేసీఆర్ సీఎంగా ఉన్నంత వరకు మోదీ అదానీ కుట్రలు పారలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చాక లెక్కలు మారిపోయాయి. అదానీ గ్రూప్ దండయాత్రకు గేట్లు తెరుచుకున్నాయి. వాస్తవానికి తెలంగాణలోని సారవంతమైన భూములు, ఇక్కడి సిరుల పంటలను దోచుకునేందుకు రాష్ట్రంలోకి దొడ్డిదారిలో వచ్చే ప్రయత్నమే అదానీ గ్రూప్ పెట్టుబడుల కుతంత్రం. డైరెక్ట్ గా వస్తే తెలంగాణ ప్రజలు తిరగబడతారన్న భయంతో పెట్టుబడుల పేరుతో దొంగదారిలో వస్తున్నారన్నమాట. దావోస్ లో భేటీలు, పెట్టుబడులపై ఎంఓయూలంతా ప్రీ ప్లాన్డ్ డ్రామానే అన్న వాదన కూడా ఉంది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిసిన గంటల వ్యవధిలోనే రాష్ట్రంలోకి అదానీ ప్రతినిధులు ఎంట్రీ ఇచ్చారు. మోదీ ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి సచివాలయంలోనే అదానీ ప్రతినిధులను కలిసి రెడ్ కార్పెట్ పరిచారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో 2 జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని తేలిపోయింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అదానీ ప్రయోజనాల కోసం తెలంగాణను పణంగా పెడుతున్నాయి. పైకి కొట్టుకున్నట్టు నటించే ఈ 2 పార్టీలు తెర వెనుక తోడు దొంగలేనని అనేక మార్లు తేలిపోయింది. అదానీ ఉదంతం అందులో లేటెస్ట్ ఎపిసోడ్ మాత్రమే. ఏదేమైనా కాంగ్రెస్, బీజేపీ రాజకీయ కుతంత్రంలో ఇప్పుడు తెలంగాణ పావుగా మారడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది.